అందరూ హమ్మయ్య అనుకుంటున్నారా? 4-1 ఎగ్జామ్స్ అయిపోయింది. ఇంకా 4-2 ఏముందిలే బీటెక్ లైఫ్ అయిపోయింది అని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారా? మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. మీరు చదివిన ఈ 4 ఇయర్స్ అనేది ఈ 6 మంత్స్ లోనే మీ లైఫ్ అనేది డిసైడ్ చేసేది. సో ఇక్కడ రియాలిటీకి వస్తే మాత్రం ప్రెజెంట్ ఉన్న కండిషన్ లో వచ్చినవి జాబ్స్ ఎక్కడ దొరకట్లేదు. సో కానీ మీకు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అసలు ఈ 6 మంత్స్ లో ఏం చేయాలి, సో దీని గురించి ఈ వీడియో కంప్లీట్ గా డిస్కస్ చేసేద్దాం. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేలోకి ఏంటంటే మీరు బీటెక్ 4-1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరు ఇప్పుడు ఏంటంటే 4-2 లోకి అయితే వచ్చేసారు. సో ఇక్కడ వచ్చేలోకి మేజర్ గా ఏం చేస్తారు, ప్రాజెక్ట్స్, రికార్డ్స్, సెమినార్స్, వైవాస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటితో పాటు మీరు కూడా ఏం చేయాలంటే మీ జాబ్ కోసం మీరు కష్టపడాలి. ఈ డాక్యుమెంటేషన్, ఈ సెమినార్స్ ఈ ప్రతి రోజు ఉండవు. కానీ ఈ సిచ్యువేషన్ లో మీ టైం అనేది చాలా వరకు వేస్ట్ చేసేస్తారు. ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. బెట్టింగ్ లాభాలు ఇంకా బొక్క చేయలేం. పెట్టిన డబ్బులు ఒక ఎకరం అవుతుంది. సో ఈవెన్ నా బీటెక్ లైఫ్ లో కూడా ఇలాగే వేస్ట్ చేశాను. కానీ నేను ప్రాపర్ స్కిల్ అనేది నేర్చుకున్నా కూడా. సో ఇక్కడ వచ్చేలోపు మీరేం చేస్తారంటే ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఎలా అంటే ఏం లేదు, మీరు ఒక స్కిల్ మీద ఫోకస్ చేయండి. జస్ట్ వన్ స్కిల్, ఒక్క స్కిల్ చాలు, దాని మీద మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఎలా అంటే మీరు దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పేలాగా, ఈవెన్ మీరు ఏమైనా అడిగినా కూడా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. సో ఇక్కడ మెయిన్ గా మీరు చేసే ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ టీమ్ లీడర్, మీ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, సో మీరు చేసే ప్రాజెక్ట్ కూడా ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాల్సిందే. ఇన్ కేసు ఇప్పుడు ఇంటర్వ్యూ టైమ్ లో కూడా మీరు చేసిన ప్రాజెక్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్ లో యాడ్ చేస్తారు కదా, ఇంటర్వ్యూ చూసేటప్పుడు మీరు ఏం చేశారు, మీరు ఏ వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు వాటికి కూడా సమాధానం చెప్పేలాగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీరు పర్సనల్ గా మీరు ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీరు ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వస్తే రెజ్యూమ్స్ అనేది ఎట్ట పడితే అట్లా చేస్తున్నారు. సో అలా చేయకుండా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే చేసుకోండి. టెంప్లెట్స్ కావాలన్నా కూడా గూగుల్లోకి వెళ్ళి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అని నొక్కండి, చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. సో దాని టెంప్లెట్స్ వచ్చే బెస్ట్ టెంప్లెట్స్ చూస్ చేసుకోండి. దాంట్లో డేటాని మీ డేటాతో మోడిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ చాలా మందికి ఈ పోర్ట్ఫోలియో అంటే ఏందో కూడా తెలియదు. రెజ్యూమ్ ఏంటి, రెజ్యూమ్ అంటే ఏదో కాస్త ఐడియా ఉంది కానీ అసలు పోర్ట్ఫోలియో అంటే ఏందో కూడా చాలా మందికి ఐడియా ఉండదు. మీరు రీసెర్చ్ చేస్తే మాత్రం పోర్ట్ఫోలియో అనేది మీకు అర్థమైంది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇన్ కేసు మీరు ఒక ప్రాజెక్ట్ చేశారని చెప్పి రెజ్యూమ్ లో అని చెప్పి చెప్తారు మాత్రమే, ఇక్కడ ఈ టూల్స్ వాడాను, ఇది చేశాను అని చెప్పి ఒక ప్రాజెక్ట్ లో మెన్షన్ చేస్తారు, ఒక పారాగ్రాఫ్ లైన్ లో మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ పోర్ట్ఫోలియో వచ్చేలోకి మీరు ఏకంగా మీరు చేసిన వెబ్సైట్, మీరు చేసిన డాష్ బోర్డ్స్ ని వీటిని లైవ్ గా హోస్ట్ చేస్తారు. సో దీనివల్ల ఇంటర్వ్యూ ఏమవుతారంటే మీకు నిజంగానే రియల్ స్కిల్స్ తెలుసు, మీరు దాని మీద వర్క్ చేశారు అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది. సో దాని వల్ల ఏంటంటే ఇన్కేస్ అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని తీసుకుంటానికి. ఇక్కడ వచ్చేలోకి ఏదేదో వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేలోకి మీరు ప్రాపర్ ఒక స్కిల్ అయితే నేర్చుకోండి. దాంట్లో వచ్చేలోకి పర్ఫెక్ట్ అయిపోవాలి. ఆ స్కిల్ వచ్చేలోకి పైథాన్ అయినా అవ్వచ్చు, జావా అయినా అవ్వచ్చు, లేదా ఎస్పీఎల్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఇంటర్వ్యూలో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేలోకి ఒక స్కిల్ నేర్చుకుంటారు. ఆ స్కిల్ తో పాటు డిఎస్ఏ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలా బిగ్ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో డిఎస్ఏ మెయిన్ ప్రిఫర్ చేస్తారు. కేసు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెళ్దాం అనుకున్నారా, మీరు వెళ్దాం అనుకుంటుంటే సో డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 6 మంత్స్ లో కూడా మీ డిఎస్ఏ అనేది కంటిన్యూ చేయండి. డైలీ ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేయండి, ప్రోగ్రామ్స్ రాయండి. సో ఇలా చేస్తాం వల్ల మీ థింకింగ్ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. సో దాని వల్ల మీరు ఇన్ కేసు ఇంటర్వ్యూ టైంలో ఎలాంటి కోడింగ్ క్వశ్చన్ అడిగినా కూడా మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేలా ఉంటుంది. సో డిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి. కానీ ఇవన్నీ నేర్చుకున్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్. సో ఇక్కడ చాలా మంది ఇక్కడే ప్రాబ్లమ్ లో చిక్కుంటారు. చాలా మంది ఎవ్రీ స్టూడెంట్స్ ఇక్కడే ప్రాబ్లమ్ లో చిక్కుంటారు, అదే వీక్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది అందరూ ఏంటంటే బీటెక్ లైఫ్ లో ఆ కోడింగ్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్పి వాటి మీద ఉన్నది ఎక్కువ, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎవరు ఫోకస్ చేయరు. సో ఇక్కడ కంపెనీస్ వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి మనం చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. సో దానికోసం ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లోగా ఉండడం వల్ల రిజెక్ట్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇప్పటి నుంచే ప్యారలల్ గా నేర్చుకుంటారండి. ఈవెన్ ఈ 6 మంత్స్ లో మీరు కంప్లీట్ అయిపోయినాక మీరు ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయీ లాగా రెడీ అవ్వాలి. సో దీనికోసం మీరు ఎక్కడెక్కడో ఎత్తుకాల్సిన అవసరం లేదు. మన కోసం చాలా వెబ్సైట్లు ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవడానికి ఏ బుక్స్ చదవాలి, ఏం చదవాలని చెప్పి ఎంత మనీ పే చేయాలి, ఇంత మనీ పే చేయాలని చెప్పి ఇక్కడ అవసరమే లేదు. ఫ్రీగా మన గూగుల్లోనే ఉన్నాయి,
అండ్ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. చాలా మంది ఈ గూగుల్ అండ్ వెబ్సైట్ లోని ప్రిపేర్ అయిన వాళ్ళే జాబ్స్ అనేది త్వరగా క్రాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ వల్ల వాళ్ళు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు కాన్సెప్ట్స్ అనేది. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూస్ కి చాలా బాగా రెస్పాన్స్ అవుతూ ఉంటారు. సో దానికోసం మీరు నేర్చుకోవాలంటే మంచి వెబ్సైట్స్ వచ్చేవి W3 స్కూల్స్ ఉన్నాయి, గ్రీక్ ఫర్ గ్రీక్ ఉన్నాయి, ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. అండ్ యూట్యూబ్ లో కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా మంది చేశారు. మీరు కావాలని లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా ఈవెన్ యూట్యూబ్ లోనే నేర్చుకోవచ్చు, లేదా గ్రీక్ ఫర్ గ్రీక్ అండ్ W3 స్కూల్స్ నుంచే నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకున్నాక మీరు నేర్చుకున్న దాని మీద ప్రాజెక్ట్ అనేది చేయండి. అండ్ రెజ్యూమ్ లో కూడా మీరు ఏ ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పోర్ట్ఫోలియో కూడా ఆ లైవ్ లింక్ అనేది యాడ్ చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకున్నారంటే ఒకసారి మీరే కంపేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఏం నేర్చుకోకుండా తనతో మీరు కంపేర్ చేసుకుంటే మీరు చాలా బెటర్. ఇన్ కేస్ మీకు జాబ్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చినా కూడా మీ ఫ్రెండ్ కన్నా ఫస్ట్ ఆపర్చునిటీ మీకే వచ్చింది, మీరే జాబ్ క్రాక్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ ఈ 6 months లో పాటించారు కాబట్టి మీరు ఇన్ కేస్ మీకు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ క్రాక్ చేసి అనే కాన్ఫిడెన్స్ మాత్రం ఉంటుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రాపర్ గా ఒక స్కిల్ నేర్చుకోండి. అండ్ డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, అండ్ రిజ్యూమ్స్ బిల్డ్ చేసుకోండి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇవన్నీ ఉండటం వల్ల మీరు అనేది జాబ్ క్రాక్ చేస్తానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? ఆగండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అయింది కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఫ్రెండ్స్ అందరూ షేర్ చేద్దాం. మనమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా బాగుపరచుదామా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? Innovation to, never let it let you down. But the